నీతా అంబానీ శారీ 100 ఏళ్ల చరిత్ర, తయారీకి 2 ఏళ్లు. వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో పార్సీ మహిళలు గారా చీరలను ధరించేవారు. అత్యంత ఖరీదైనగా పేరొందిన ఈ ఎంబ్రాయిడరీని కొన్ని ప్రత్యేక రోజులకి పరిమితం చేయకూడదని నేడు సృజనాత్మకంగా దుప్పటాలు, లెహెంగాలు, ఇండో వెస్ట్రన్ డ్రెస్సుల మీదకి తీసుకువస్తూ ఉన్నారు. భారతదేశం నుండి పార్సీలు వాణిజ్యం కోసం చైనాకు ప్రయాణించే రోజుల్లో గారా ఎంబ్రాయిడరీ మన దేశంలోకి అడుగుపెట్టింది. పార్సీలు మన దేశం నుండి నల్లమందు, పత్తిని చైనాకు తీసుకెళ్లి అక్కడ టీ కోసం మార్పిడి చేసేవారు. బ్రిటిష్ వారు యూరోప్లో ఎక్కువ టీని అమ్మాలనుకోవడంతో పార్సీలు త్వరగా వ్యాపారంలో ధనవంతులయ్యారు. వారు తిరిగి వచ్చేటప్పుడు చైనాలో అందుబాటులో ఉన్న సెరామిక్స్, వివిధ ప్రాచీన వస్తువులను కూడా తీసుకువచ్చేవారు. ఒక వ్యాపారి కళాత్మకంగా ఉండే ఆ ఎంబ్రాయిడరీ ముక్కను ఒకటి తీసుకువచ్చాడన్నది చరిత్ర. ఆ ఎంబ్రాయిడరీలో రకరకాల మార్పులు చేసి తదుపరి కాలంలో పార్సీ మహిళల చీరల మీద వైభవంగా వెలిసింది. ముంబైలో స్థిరపడిన పార్సీ సమాజం చాలా ధనవంతులుగా గారా చీరలు వారి సిగ్నేచర్గా మారిపోయాయి. ఆ విధంగా పార్సీ గారా అనే పేరు స్థిరపడిపోయింది. గారా ఎంబ్రాయిడరీలో పోల్కా చుక్కలను సాలిడులా అనిపించే మోటివ్స్ కనిపిస్తాయి. పక్షులు, వృక్షజాలం, జంతుజాలం వంటివి ఈ ఎంబ్రాయిడరీలో ఒద్దికగా కనిపిస్తాయి. అచ్చమైన పట్టు దారాలతో సంక్లిష్టంగా ఉండే ఈ డిజైన్తో చీర రూపొందించాలంటే కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే ఈ ఎంబ్రాయిడరీ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది. నాటి రోజుల్లో ఈ ఎంబ్రాయిడరీకి శాలిఫుజ్ అని పిలిచి ప్రత్యేక ఫ్యాబ్రిక్ను ఎంపిక చేసుకునేవారు. 1930లలో ఈ ఫ్యాషన్ వెలుగు చూసింది. తర్వాత 80లలో పునరుద్ధరించబడింది. ముంబైలో పార్సీలు ఎంబ్రాయిడరీని మందపాటు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ వేసేవారు. ఇప్పుడు క్రేప్, జార్జెట్, షిఫాన్ ఫ్యాబ్రిక్లను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. డిజైన్కి పెద్ద మొత్తంలో పట్టు దారాలు ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈ ఎంబ్రాయిడరీ బరువును మోయలేవు. దాదాపు 40 నుండి 50 సంవత్సరాల క్రితం ట్రెండ్లో ఉన్న ఈ కళ ఇప్పుడు మళ్లీ కళగా వెలుగులోకి రావడం చూస్తుంటే టైమ్లెస్ ట్రెడిషన్ అనిపించక మానదు. తరతరాలుగా చేతులు మారే ఆభరణాలలా పార్సీ గారే అనే ఎంబ్రాయిడరీని అత్యున్నతమైన వారసత్వ సంపదగా పేర్కొంటారు. గాజ్ లేదా పాజ్ అనే అందమైన పట్టు వస్త్రంపై రూపొందించే ఈ ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలలో వైభవంగా వెలిగిపోతూ ఉంటుంది. 100 ఏళ్లకు పైగా ప్రాచీన చరిత్ర గల గారా డిజైన్ నేడు సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక అయింది. ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో పాల్గొన్న నీతా అంబానీ పార్సీ గారా శారీలో మెరిసి మరోసారి వారసత్వ సంపదను అందరికీ గుర్తు చేశారు. సంక్లిష్టమైన ఈ హస్తకళ పూర్తి కావడానికి దాదాపు 2 ఏళ్లు పడుతుంది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జెనోబియా ఎస్ డావర్ ఈ చీర రూపకర్త.